ఆదికాండం 11వ అధ్యాయము 4వ వచనం. ఆదికాండం 11:4 వచనం. మరియు వారు, మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశం నంటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందము రండని మాట్లాడుకొనగా, ఇక్కడ చూస్తే వాళ్ళు అంటున్నారు, వారు మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణము, ఆకాశం అంటూ శిఖరము గల ఒక గోపురము కట్టుకొని పేరు సంపాదించుకుందము రండని మాట్లాడుకొనుచుండగా. 4th వన్ ఏమిటంటే కమిట్మెంట్ ఆఫ్ ఓన్ ప్లాన్. అంటే మనిషి తన హృదయములు ఉన్న దాని ప్రకారము చేస్తారు, దాన్ని ఎవరు ఆపలేడు. మనిషి తన ఏమనుకుంటున్నాడో దాని ప్రకారం పని చేస్తాడు. తన హృదయంలో ఏమనుకుంటున్నాడో వింటున్నారండి. నీ ఓన్ ప్లాన్ ఉంది, నీ హృదయంలో ఉంది ఆ ప్లాన్, నేను ఇలా చేయాలి. ఇది మనిషి ప్లాన్, నీ ఓన్ ప్లాన్. అంటే నీ హృదయంలో ఏముందో అది చేస్తావు, నిన్నెవడు ఆపలేడు. అనుకోసం అంటాడు, నేనేమనుకుంటే అది చేస్తా అంతే. ఎస్, నువ్వు చేయగలవు. దేవుడు అంటున్నాడు నువ్వు చేయగలవు. అయితే నీ ప్లాన్ కంటే దేవుని ప్లాన్ ఎక్స్ట్రాడినరీ. దేవుని ప్లాన్ ముందు నీ ప్లాన్, అనగా హ్యూమన్ హిస్టరీలో గొప్ప గొప్ప మహానుభావులు వచ్చారు, మేధావులు వచ్చారు, స్కాలర్స్ వచ్చారు, ఫిలాసఫర్స్ వచ్చారు, రాజులు, చక్రవర్తులు, గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు హ్యూమన్ హిస్టరీలో, సైంటిస్టులో. కానీ ఏ హ్యూమన్ బీయింగ్ చేసిన దానికంటే దేవుని ప్లాన్ అనుసరించిన వ్యక్తి పొందుకున్నది ఎంటైర్ హ్యూమన్ హిస్టరీలో ఎవడు పొందుకోలేదు. కమిట్మెంట్ ఆఫ్ ఓన్ ప్లాన్ అంటే మన సొంత పథకం వేస్తాము, దానికి మనం కమిట్ అవుతాం. కమిట్మెంట్. కాబట్టి మనిషి తన హృదయంలో ఉన్న దాని ప్రకారం చేస్తాడు వీళ్ళు. సరే, ఇప్పుడు దేవుని ప్లాన్ చూద్దాం. ఆదికాండం 12వ అధ్యాయము 2వ వచనం. ఆదికాండం 12:2. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు. 3వ వచనం. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాహాముతో అనగా. ఇక్కడ చూస్తే ఇక్కడ ఏమంటాడు, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. ముందు వచనంలో 12వ వచనం, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు. నీ నామాన్ని గొప్ప చేస్తా, నీ కుటుంబాన్ని గొప్ప చేస్తా, నువ్వు ఆశీర్వాదముగా ఉంటావు. అంత మాత్రం కాదు, భూమి యొక్క సమస్త వంశాలు, ఎంటైర్ హ్యుమానిటీ, మానవ జాతి అంతా నేను నీ ద్వారా ఆశీర్వదిస్తాను. జరిగిందా ఇది? చెప్పండి, జరిగిందా? మీరు ఇంటర్నెట్ ఓపెన్ చేసి కొట్టండి కావాలంటే. ఈ ప్రపంచంలో సూపర్ పవర్ ఎవరంటే అబ్రహాము సంతానము. ప్రపంచంలో మోస్ట్ పవర్ఫుల్ ఎవరంటే అబ్రహాము సంతానము. మోస్ట్ రిచెస్ట్ పీపుల్ ఎవరంటే అబ్రహాము సంతానం. మోస్ట్ వైజెస్ట్ పీపుల్ ఎవరంటే అబ్రహాము సంతానం. అంత మాత్రం కాదు, ఈ ప్రపంచాన్ని నిండింది ఎవరంటే అబ్రహామిక్ రిలీజియన్స్ అంటారు. జుడాయిజం, ఇస్లాం, క్రిస్టియానిటీ. కాలం ఉన్నంత వరకు, సూర్యచంద్రుడు ఉన్నంత వరకు హిస్టరీని ఎవడు బ్రేక్ చేయలేడు. ఎవడు ఈ మానవ జాతిని మార్చలేడు. ఏం చేసినా ఆ రోజు అబ్రహాము లోబడిన ఆశీర్వాదము ఈ మానవ జాతి ఉన్నంత వరకు దాటలేరు అంతే. మనిషి పథకము, దేవుని పథకము. మనిషి ఇంప్లిమెంటేషన్, గాడ్స్ ఇంప్లిమెంటేషన్ క్వైట్ ఆపోజిట్. సోదరుడే, సహోదరి, మన ప్లాన్కు దేవుని ప్లాన్కు అసలు సంబంధం లేదు. ఊహించలేము అసలు, అంతే, ఊహించలేం. దేవుని చిత్తం లేదా దేవుని ప్లాన్కు నువ్వు కమిట్ అవుతావు. సరే ప్రభా, అంతే. నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. ఆయన ప్లాన్ వేస్తాడు నీ గురించి, నా గురించి ఓ ప్లాన్ ఉంది దేవునికి. నువ్వేం చేయాలి? కమిటెడ్ అంతే. ఎస్ ప్రభా, నీ ప్లాన్ నా ప్లాన్ అంతే. నీ ప్లాన్కి నువ్వు కమిట్ అవుతున్నావా లేదా గాడ్స్ ప్లాన్కు నువ్వు కమిట్ అవుతావా? చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కష్టమైనది, హార్డెస్ట్ పార్ట్ ఏమిటంటే మన ప్లాన్ను మనం డిలీట్ చేయడం, లేదా మన ప్లాన్ను డిలీట్ కాదు, మన ప్లాన్ను మనం చంపాలి. మన ప్లాన్ మనం చంపడం చాలా కష్టం. అంటే మనం చావనేం చేస్తాం కానీ ఆ ప్లాన్ చంపం. మన ప్లాన్ చంపడం చాలా కష్టం. ఎందుకంటే మనకు ఫిక్స్ అయిపోయింటాం అంతే, నీ ప్లాన్ చంపాలి.
పొడిచినట్టు ఉంటుంది అన్నాడు బాధ. పొడిచి దాని బదులు ఆత్మహత్య చావడం బెటర్ అనిపిస్తుంది. కొన్నిసార్లు చచ్చిపోతే బెటర్ అనిపిస్తుంది. ఏంది ఇదంతా అనిపిస్తుంది. దేవుని బిడ్డ, నీ ప్లాన్ నువ్వు చంపాలి. అప్పుడు గాడ్స్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది. నీ ప్లాన్కి నువ్వు కమిట్ అయ్యావా, లేదా దేవుని ప్లాన్ కమిట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? ఇది క్వశ్చన్.